తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో పారామెడికల్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి మన యూనియన్ రాష్ట్ర కమిటీ ధర్నా చేస్తా ఉన్నది. ఈ సందర్భంగా కొన్ని విషయాలు మేము చెప్పదలుచుకున్నాం. గత 2024 సంవత్సరంలో, అంతకుముందు 2023 సంవత్సరంలో కూడా పారామెడికల్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కొన్ని ఇచ్చారు. అందులో ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, నర్సింగ్ ఆఫీసర్స్, ఏఎన్ఎం ఈ 4 కేటగిరీస్ లో సుమారు 6,269 పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి సంవత్సరం పూర్తి అయిపోయింది. సుమారు 1,00,000 మంది అప్లై చేసుకున్నారు. ఇందులో 25,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తమ రెగ్యులరైజేషన్ కొరకు రెగ్యులర్ పోస్టులు అప్లై చేసుకున్న పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా సుమారు 1,00,000 కుటుంబాలే ఈ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నది. ఇందులో చాలా మంది నిరుద్యోగులు కూడా ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, నిరుద్యోగులు కూడా ఉన్నారు. అందరూ ఆశ పెట్టుకుని ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగం వస్తే మా కుటుంబాలని స్థిరపడతాయి, ఆర్థికంగా మేము బలపడతాము, మా జీవితాలకు స్థిరత్వం వస్తుందని చెప్పేసి ఆలోచనతో ఈరోజు పారామెడికల్ బోర్డు చుట్టూ గత సంవత్సర కాలంగా తిరుగుతున్నటువంటి పరిస్థితిలో ఉంది. సిఐటి అట్లాగే తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 2-3 సార్లు అనేక సార్లు బోర్డు కార్యదర్శి గారికి, మరి హెల్త్ సెక్రటరీ గారికి, హెల్త్ మినిస్టర్ గారిని, మరి ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కు కూడా అనేక సందర్భాల్లో రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ సమస్యను ప్రజాభవన్ ముఖ్యమంత్రి గారి పేరు మీద ప్రజాభవన్ కు అనేక సార్లు ఇచ్చాం. ఒక సిఐటి యూనియనే కాదు, ఇతర సంఘాలు, క్యాడర్స్ అసోసియేషన్లు, వ్యక్తులుగా అందరూ కూడా విడివిడిగా అనేక సందర్భాల్లో అనేక ప్రయత్నాలు ఎవరికి వాళ్ళు కూడా సీరియస్ గా గత కొంతకాలంగా చేస్తూనే ఉన్నారు. అయితే ప్రభుత్వం స్పందించడం సరిగ్గా లేదు. ఎందుకంటే ల్యాబ్ టెక్నీషియన్లకు సంబంధించినటువంటిది ఒక రిక్రూట్మెంట్ మాత్రమే వాళ్ళు వెరిఫికేషన్ పూర్తి చేశారు. అవి ఎప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారో తెలియదు. దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే నర్సింగ్ ఆఫీసర్లకు సంబంధించింది రాష్ట్ర వ్యాప్తంగా 2,322 మంది సుమారుగా వాళ్ళ పోస్టులకు సంబంధించి కొన్ని వేల మంది అప్లై చేసుకున్నట్లు పరిస్థితి ఉంది. నర్సింగ్ ఆఫీసర్లకు సంబంధించింది మామూలుగా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు, అభ్యంతరాలన్నీ తీసుకున్నారు. ఒక 500-600 అప్లికేషన్స్ అభ్యంతరాలు వచ్చాయని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. మేము అడుగుతున్నాం 500-600 అప్లికేషన్స్ ని అభ్యంతరాలను కూడా క్లియర్ చేసుకోవడానికి 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, వారం రోజులు, 10 రోజులు టైం తీసుకుని వాటిని కంప్లీట్ చేసి నర్సింగ్ ఆఫీసర్ లేక ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. అది కాలయాపన చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి, సెక్రటరీ గారికి మా యూనియన్ తరఫున అందరి తరఫున విజ్ఞప్తి చేసామంటే తక్షణమే నర్సింగ్ ఆఫీసర్ల యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది వెంబడే ఇవ్వాలి, వాళ్ళు కూడా వెరిఫికేషన్ పెట్టాలి, అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అలాగే ఏఎన్ఎంలకు సంబంధించిన రిక్రూట్మెంట్ పెండింగ్ లో ఉంది, ఫార్మసిస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ పెండింగ్ లో ఉంది, కోర్టు కేసులు అని చెప్పేసుకుని కాలయాపన చేస్తా ఉన్నారు. ఏదేమన్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని ఈ 4 కేటగిరీలకు సంబంధించినటువంటిది మొత్తం పోస్టుల భర్తీ ప్రక్రియని వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య రంగంలో సేవలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఉన్న సిబ్బంది పైన పనిభారం కూడా పెరుగుతా ఉంది. కొత్త సిబ్బంది వస్తే కొంత పని తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. లేదు కాంట్రాక్ట్ వాళ్ళు పర్మనెంట్ అవుతే వాళ్ళు కూడా బాగా సర్వీస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సానుకూల దృక్పథంతో ఆలోచన చేసుకుని ఈ పారామెడికల్ పోస్టులను కూడా వెంటనే ప్రభుత్వం భర్తీ చేయాలని చెప్పి ఈ ధర్నా నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే రెండో అంశం ఏంటంటే 104కు సంబంధించినటువంటిది 2022వ సంవత్సరంలో 104కు సంబంధించిన సేవల్ని ప్రభుత్వం ఆపేసింది గత ప్రభుత్వం. ఆ తర్వాత ఉన్నటువంటి సిబ్బంది సుమారు 1000 పైగా ఉన్నారు. వాళ్ళందరినీ డిఎంఎన్హెచ్ఓల పరిధిలో రకరకాల పేరిట పిఎస్సీల స్థాయిల వరకు పనులు తీర్చుకుంటా ఉన్నారు. ఇప్పుడు అనేక పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా వాళ్ళందరినీ కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. జీవో నెంబరు 710 మాత్రమే వాళ్ళు కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మిగిలిన వాడికి కొనసాగింపు ఉత్తర్వులు లేవు. వాటి సంబంధించిన మెమో కూడా కింది స్థాయిలకు సర్క్యులేట్ చేశారు. ఈ 710 మందిలో 526 మందికి మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం డిఎంఏ పరిధిలో సర్దుబాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వాళ్ళు లిస్టులను ఫైనల్ చేసి ఇప్పుడు మెడికల్ కాలేజీలు, జనరల్ హాస్పిటల్స్ సర్దుబాటు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించిన ప్రధాన సమస్య ఏమిటంటే ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతంలో పనిచేసినటువంటి సిబ్బంది మరి ఎక్కడో పట్టణ ప్రాంతాలకు పోయి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. స్థానికంగా ఎవరు ఏ జిల్లాల వాళ్ళు అక్కడే ఉద్యోగం చేసేటువంటి అవకాశం లేకుండా
మళ్ళీ సుదూర ప్రాంతాలకు పోయి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దీనివల్ల వందల రూపాయలు ఛార్జీలు పెట్టుకుని వాళ్ళ కుటుంబాలన్నీ వాళ్ళకి తీసుకొని వెళ్లి కిరాయిలు తీసుకొని ఉండాలంటే కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. వీళ్ళంతా కాంట్రాక్ట్ సిబ్బంది. గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ 100% గ్రాస్ సాలరీలు ఏమి టీఏ ఏమి ఇస్తలేదు. ఇచ్చేటువంటి మినిమం వేజ్ మీదనే మళ్ళీ సుదూర ప్రాంతాలకు వెళ్లి పనిచేయాలని చెప్పేసి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి 104 సిబ్బంది అందరినీ కూడా ఎవరి జిల్లాలో వాళ్ళని సర్దుబాటు చేయాలి. మెడికల్ కాలేజీలో జనరల్ హాస్పిటల్లో సర్దుబాటు చేయాలి. ఒకవేళ మిగిలితే వైద్య విధాన పరిస్థితి హాస్పిటల్స్ ఉన్నాయి, పిఎస్సీలు ఉన్నాయి, వాటిలో సర్దుబాటు చేయాలి తప్ప ఎక్కడ ఉంటే అక్కడ వెళ్లి పనిచేయమని చెప్పడం అనేటువంటిది సరైనది కాదని చెప్పి ఈరోజు ఈ ధర్నా సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ వాటికి సంబంధించిన సమస్య పైన కూడా ఈరోజు రిప్రజెంటేషన్ డిఎంఈ గారికి ఇస్తాం. సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 104 ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం కూడా ఉంది. వాళ్ళకు 6 నెలలుగా జీతాలు లేవు. ఏప్రిల్ నుంచి జీతాలు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి 6-7 మాసాలు అయిపోతే బతుకమ్మ వచ్చింది, దసరా పండుగ వస్తుంది, రేపు దీపావళి వస్తుంది. ఈ పండుగల కార్యక్రమంలో కూడా 6 నెలల నుంచి ఈ జీతాలు లేకుండా ఎట్లా పనిచేయాలో మరి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు, సెక్రటరీ గారు ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి తక్షణమే 104 ఎంప్లాయీస్ కు పెండింగ్ సాలరీస్ ఇవ్వాలి. అలాగే పారామెడికల్ బోర్డులో ఉన్న పెండింగ్ పోస్టులన్నీ వెంటనే భర్తీ చేయాలి. ముఖ్యంగా నర్సింగ్ ఆఫీసర్లకు ఉన్నటువంటిది ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.